తీసుకోండి ఏది ఉంటుంది అసలు మొత్తం యావత్ ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులపై ఆధారాలు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. సో ఇంకే రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఏదో అనుచితంగా అబ్యూజివ్ కేసెస్ కాదు, నియోజకవర్గాల్లో అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు దోచేసుకున్న వ్యవహారంలో వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? విజయ్ చంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి, శ్రీమతి జ్యోత్స్న గారికి, న్యాయవాది ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం అండి. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు చెప్పినా లేకపోతే జ్యోత్స్న గారు చెప్పినా, జ్యోత్స్న గారేమో వాళ్ళ పార్టీ ప్రతినిధిగా చెప్తారు, మనస్ఫూర్తిగా ఆమెకి ఏం చేయాలో ఆమెకి తెలుసు. అలాగే ఉమేష్ చంద్ర గారు న్యాయవాదిగా ఆయనకున్న పరిమితులను బట్టి న్యాయం ఎలా, చట్టానికి ఎలా జరగాలి, ఏం జరగాలి అని చెప్పిన మాత్రమే ఆయన చెబుతారు. కానీ ప్రజలు అలా కోరుకోవట్లేదండి. ఇది మాత్రం గమనించుకోవాల్సిన అంశం. ప్రజలు ఏమన్నారంటే, మీరు ఇద్దరు గురించి చెప్పారు కదా, ఒక వ్యక్తి వచ్చే తలికి దూషణ భూషణలో ఎవరూ తక్కువ కాదన్నట్టు ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా కొడాలి నాని వాడిన భాష అనేది చాలా ఇబ్బందికరం. అలాగే వంశీ గారు మాట్లాడిన విషయాలు కూడా జనం దృష్టిలో పెట్టుకునే ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళిద్దరికి సంబంధించి, ముఖ్యంగా మీరు చెప్పినట్లు భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరి మీద అభియోగాలు ఉన్నాయి. మట్టి తవ్వకాలంటే మళ్ళీ ఆ విషయానికి వస్తాను నేను. మట్టి తవ్వకాల విషయంలోకి వచ్చేతనికి 8 కోట్ల రూపాయల వర్క్ చేసి 40 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అమ్మాయిలకి ఖాతాల్లో పంపించిన తర్వాత 2 రోజులు దాటకుండానే ఎవరికైతే ఈయన పంపించాలో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళి అని చెప్పి ఇప్పుడు ఆధారాలు సహా బయటికి తీస్తున్నారు. అంటే అక్కడ 32 కోట్ల రూపాయలు జరిగింది. 8 కోట్ల రూపాయల వర్క్ అయితే 40 కోట్ల రూపాయలకు వాళ్ళకి విడుదల చేశారు. అట్లాగే వాళ్ళు ఆర్డర్ పొందింది 150 కోట్ల రూపాయలకి. అది కూడా గమనించుకోవాల్సిన అంశం. మరి అది మిగిలిన అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన 173 ఎకరాలకు సంబంధించిన విషయాల్లో ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. పోడ్చడానికి మట్టి దోలటానికి ఇదంతా. ఇక మిగిలిన చాలా ఉన్నాయి. దానికి పైప్ లైన్లు వేయటం కావచ్చు, లేకపోతే విద్యుత్ స్తంభాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన అన్ని కూడా రోడ్ల మరమ్మతులకు కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా జ్యోత్స్న గారు చెప్పినా లేకపోతే ఉమేష్ చంద్ర గారు చెప్పినా వాళ్ళు న్యాయపరంగా చట్టపరంగా అంటున్నారు. వాస్తవమే, కాదని అంటలేదు. కానీ కొన్ని విషయాల్లో, కొంతమంది విషయాల్లో జరుగుతున్న విషయాలకి వీళ్ళు ఇంకా ప్రజలైతే ఎంత తీవ్రంగా ఉన్నారు అంటే వాళ్ళకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కదా. అంటే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు కడుపుమంటా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ కోరుకుంది చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా భావించారు. పెద్దవాళ్ళు అయితే మా అన్నగా భావించారు, చిన్నపిల్లలు అయితే తండ్రిగా భావించారు. మన రాష్ట్ర పెద్ద అని చెప్పిన భావంతో ఆయన కోసం బజార్కు వచ్చారు. ఆయన్ని 52 రోజులు కారాగారంలో పెట్టి అలాంటి కార్యక్రమం చేసిన తర్వాత ఈరోజు ప్రజలందరూ తిరగబడ్డారు. రేపు పొద్దున ఏళ్ల గురించి కూడా ఏదన్నా పెడితే ఆధారాలు లేకపోతే ప్రజలు అలానే తిరస్కరిస్తారు. ఆ భావనతోటి ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు, అంటే వాళ్ళ విషయాలన్నీ కూడా సమగ్రంగా ఇందాక జ్యోత్స్న గారు చెప్పినట్టు క్రోడీకరించేసి ఒకరోజు అదుపులో తీసుకున్న తర్వాత బయటికి వెళ్లకుండా అన్ని ఆధారాలతోటి వాళ్ళని అదుపులో తీసుకోవాలని భావిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. వాస్తవమే. కానీ కొంతమంది విషయాల్లో జరుగుతున్న తప్పులే ఏడ కూడా జరుగుతాయన్న భయం మాత్రం ప్రజల్లో ఉంది. అంటే ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ నుంచి అదే పాయింట్ అంటున్నాను. అందుకని దానికి ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గానికి పోటీ చేశాడు. ఆయన పులివర్తి నాని గారి మీద ఓడిపోయాడు. ఓడిపోయిన సందర్భంగా వాళ్ళు ఈవీఎంలు ఎక్కడైతే భద్రపరిచారో అక్కడ భద్రతా లోపం ఉంది, వాళ్ళు ఏదో చేస్తున్నారన్న అనుమానంతో నానిగారు వస్తే, పులివర్తి నానిగారు అక్కడికి వస్తే ఆయన మీద హత్య ప్రయత్నం చేశారు. చావు దప్పి కొన్నలట్టుపోయినట్టు ఆయన చావు అంచుల దాకా వెళ్ళి కింద దిగి వచ్చేసాడు. దాని మీద ఆ ఉదంతం మీద అతని మీద 307 అభియోగం ఉన్న తర్వాత ఇదే పోలీసులు బెంగళూరు వెళ్ళి ఆయన తీసుకురావడం కూడా జరిగింది. విదేశాలకు పారిపోతా ఉంటే తీసుకొచ్చిన ఆయనకి సకల మర్యాదలు చేసి కాఫీ టీలు ఇచ్చేసి స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. 307 ఉన్న వ్యక్తికి రేపు పొద్దున ఇట్లా జరిగిద్దేమనే అనుమానం ఈ రోజు ప్రజల్లో బలంగా ఉంది. అదే అనుమానం ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉపేక్షించారు. వాళ్ళ మీద కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. ఆయన న్యాయస్థానానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాడు. విదేశాలకు పారిపోయారు, కానీ ఇక్కడే ఉన్నారు. నాని ఎక్కడికి వెళ్తలేదు. అదే నాని ఎక్కడికి వెళ్తలేదు, గుడివాడలో ఉన్నాడని చెప్పని అక్కడ కూడా చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళతో పాటు శ్రేణుల తప్పు కూడా ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. శ్రేణులు అక్కడ కళ్ళ ముందు కనపడతానే ఉన్నప్పుడు ఎంతమంది ఈ ప్రభుత్వ పరంగా కాకుండా వాళ్ళ మీద అభియోగాలు మోపారు. ఆ స్థానికులు కూడా వాళ్ళ మీద ఎందుకు అభియోగాలు మోపలేదు. ఇప్పుడు జ్యోత్స్న గారు ఆర్జీవీ మీద ఎప్పుడో 2023 నాడే ఆయన మీద అభియోగం మోపారు, కంప్లైంట్ చేశారు. మరి మిగిలిన వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఈ శ్రేణులు? ఈ ఒక్కళ్ళు వీళ్ళిద్దరికే కాదండి, రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యుల్లో 12 మంది తీసేస్తే 139 మీద చాలా అభియోగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా అభియోగాలు ఉన్నాయి.
హత్యలు ఉన్నాయి దీంట్లో చాలా మంది మీద కూడా. మరి ఈ శ్రేణులు బాధపడ్డ వాళ్ళు ప్రజలు, గ్రామస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా రైతులతో సహా ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ మీద స్థానిక పోలీస్ స్టేషన్లో ఇళ్లు పెట్టినట్టు ప్రతి వాళ్ళ మీద కనుక పెట్టుకుంటే కండక్ట్ చేస్తున్నటువంటి గ్రీవెన్సెస్ కి వెళ్ళి చెప్తున్నారు, ఉపయోగం లేదు కదా. దానివల్ల ఉపయోగం ఏం జరగట్లేదు కదా. వీళ్ళు కనుక అభియోగాలు మోపితే అప్పుడు కనుక పోలీసులు దాని మీద చర్యలు తీసుకోలేకపోతే అప్పుడున్నటువంటి స్థానిక నాయకుల్లో కలుసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ నాయకత్వ లోపం ఉంది, అట్లాగే శ్రేణుల లోపం ఉంది, ప్రజల లోపం ఉందని కూడా నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళు ముందుకు రాంది పరిష్కారం కాదు కదా. ఇవన్నీ వచ్చేసి చేసినా కూడా ఉపయోగం లేదు కదా. వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, ఈ రోజు వినలేదు, వినకపోతే ధర్నాలు చేయండి. ప్రజల దృష్టికి వచ్చి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది, లేదా పై అధికారుల దృష్టికి వచ్చింది. ఎవరు రక్షిస్తున్నారో అర్థమవుతుంది. స్థానిక పోలీసులు రక్షిస్తున్నారా, స్థానిక నాయకులు రక్షిస్తున్నారా, లేదా స్థానిక శాసనసభ్యులు రక్షిస్తున్నాడా, లేదంటే స్థానికంగా ఉన్న మంత్రి రక్షిస్తున్నాడా, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ బయటకు రావాలంటే ప్రజలు కూడా ముందుకు రావాలి. అన్ని ప్రభుత్వమే చేయకూడదు. కొడాలిని వల్లభనేని వంశీని ఎవరైనా రక్షిస్తున్నారు అనుకుంటున్నారు? నిస్సందేహంగా అనుకుంటున్నారు. అనుమానం ఏముంది? నిస్సందేహంగా అనుకుంటున్నారు.